అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ మూమెంట్. ఇవాళ మనకి ఒలింపిక్స్లో బ్రాంజ్ గెలుచుకోవడం జరిగింది మిస్ మను. ఆమె మాటల్లో విన్నట్లయితే ఆవిడ భగవద్గీతను వెళ్ళే ముందు కూడా చదివాను, నాకు చదవడం అలవాటు అని చెప్పింది. దాంట్లో ఆమె ముఖ్యంగా ఆమెను ఇన్స్పైర్ చేసే విషయం, నువ్వు కేవలము నీ వంతు బాధ్యత లేకుండా 100% ఇవ్వు, కర్మ ఫలితాల గురించి ఆలోచించొద్దు, యు డూ యువర్ వర్క్ అనేటటువంటి కృష్ణుని యొక్క వాక్కు అర్జునికి ఇచ్చిన సందేశం తనకు ఇచ్చిన సందేశంగా భావించి ఆవిడ అలా చేయడం జరిగింది. అలా ఆమె విజయాన్ని సాధించడం జరిగింది. భగవద్గీత అనేది ఒక సందేశం లాంటిది. ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చొని మనల్ని గైడ్ చేస్తారు కదా, ఇలా ఇల్లు అలా చెయ్యి, ఇట్లుంటే మంచిది, అలా ఉంటే మంచిది, అంతేనండి. ఒక గైడెన్స్ లాగా అది మనకి లైఫ్లో దిక్సూచి అంటారు కదా. వాచ్ అనేది, టైం అనేది మన ఇంట్లో పెట్టుకోకుండా రోజు మనం ఎలా గడపలేం కదా. వాచ్ చూడాల్సిందే, మొబైల్లోనో లేకపోతే వాచ్లోనో ఏమీ లేకపోతే కనీసం సూర్యుడిని ఎటువైపు ఉన్నాడు ఏంటి అని అది పోయే మూమెంట్ అని చెప్తూ ఉంటుంది. అట్లనే మన లైఫ్లో మనం చేసే ప్రతి పనిలోనూ మనకి మనం ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి అనే దానికి దశా నిర్దేశాలకి అనుగుణంగా మనం చేస్తున్న పనిలో నుంచి అలా మన